ఒక సాధారణ పుస్తకాలు అమ్ముకునేవాడు బ్రిటిష్ వారిపై తిరగబడి ప్రాణాలు కోల్పోయాడు. ఈయన కథ మీకు తెలుసా? ఏంటో చెప్పు సురేష్. అదేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈయన పేరే పిర్ అలీ ఖాన్. పాట్నా ప్రాంతానికి చెందిన ఒక సాధారణ పుస్తకాల వ్యాపారి. బయటికి సాధారణ పుస్తకాల వ్యాపారి, కానీ లోపల మాత్రం స్వతంత్ర యోధుడు. 1857 లో జరిగిన ఇండియన్ రిబెలియన్ ఆఫ్ 1857 సమయంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా రహస్యంగా విప్లవకారులతో పనిచేశాడు. ఈయన ఇంటి నుంచే విప్లవకారులకి ఉత్తరాలు, రహస్యంగా సందేశాలు పంపించేవాడు. కానీ ఒకరోజు పిర్ అలీ ఖాన్ బ్రిటిష్ వారికి దొరికిపోయాడు. ఆ సమయంలో అతన్ని చాలా హింసించాడు, సమాచారానికి సంబంధించిన నిజాలు బయట పెట్టమని. కానీ పిర్ అలీ ఖాన్ మాత్రం నిజాన్ని బయట పెట్టలేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా దేశ రహస్యాన్ని కాపాడాడు. చివరికి పిర్ అలీ ఖాన్ కి ఉరిశిక్ష విధించారు. అలా ఒక సాధారణ వ్యక్తి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. కానీ ఈయన పేరు మాత్రం ఇండియాలో చాలా మందికి తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హిందుస్థాన్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.